ఇంకొకటి ఈ పాట ఇంత మంచిగా పాడుతున్నావు కదా నువ్వే రాసినావా లేకపోతే ఉన్న పాటనే పాడినావా? ఈ పాట అయితే నేను రాసింది కదయ్యా, ఎందుకంటే మనకు గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఉంది ఈ పాట. అంతకుముందు మనకి ఇప్పుడు కర్రలతో మురళీ కోలాటం భజనలు ఉన్నాయా, అంతకుముందు చిడతలతో పాండురంగడి చెక్క భజనలు ఉండేవి. ఆ టైంలో మన పూర్వీకులు పాడేటువంటి పాట అనమాట, ఇది జానపద రామాయణం నుంచి ఇట్లా పాడేవాళ్ళు. కాకపోతే ఇంత ట్రెండ్గా ఈ ఫాస్ట్ బిట్లో ఫోక్గా ఉండేది కాదు. అయితే ఈ పాటను ఇప్పుడున్న జనానికి అనుగుణంగా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఫాస్ట్గా చేసి కొన్ని సవరణలు చేసి ఈ పాట ఇప్పుడు దానికి అనుగుణంగా చేయటం జరిగింది. ఓకే బాపు, మనం పాట సంబరంలో మర్చిపోయి ఏం చేస్తారమంటే అన్ని ఇవే చేస్తాను కాబట్టి ఒక్కసారి నీ గురించి నువ్వైతే మా ప్రేక్షకులకు ఏడికి వెళ్ళొచ్చినవు, ఎక్కడికి వెళ్ళొచ్చినవు, ఇంకా ఎన్నెన్ని పాటలు తెచ్చినవు ఒక్కసారి నీ పేరుతో సహా మా ప్రేక్షకులకు కూడా చెప్తే వాళ్ళు కూడా అరే ఫలానా మనిషి గినెనేనా, గిన గొంతుకినే ఇన్నాం మనం కళ్ళతో చూస్తాను అని అనుకోవాలి. ఒక్కసారి చెప్పుకోవే ప్రేక్షకులకు. నా పేరు పసుపులేటి కొండల స్వామి. అయితే మాది బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. బాపట్ల పక్కన కర్లపాలెంలో ఒక విలేజ్ పాతనందాపాలెం అనే గ్రామం. అయితే నేను ఈ పాట కాకుండా 55 పాటలు పాడాను, అవి మా ఛానల్లో ఉన్నాయి. ఈ పాటలన్నీ కూడా ఇంకా బాగుంటాయి. రఘుకుల తిలక నేను ఫస్ట్ పాడినటువంటి పాట, అది MP3 పాట. తర్వాత బోల్డని పాటలు చేశాను, ఆ పాటలన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి. ఇంకా బాపు మరి మీ కుటుంబ నేపథ్యం ఎట్లాంటిది? కొడుకులెందరు, బిడ్డలెందరు, నువ్వేం పని చేస్తావు, నీ వృత్తి ఏంటిది? మాదైతే కర్లపాలెం అని చెప్పే కదా, నాకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. అబ్బాయికి 3 ఆడపిల్లలు, అమ్మాయికి 2 ఆడపిల్లలు. అయితే నేను ఆటో తోలి జీవనం కొనసాగిస్తూ ఉంటా. ఆటో కూడా పాసింజర్లు తోలం. 2 మైకులు కట్టుకొని అనౌన్స్మెంట్లు ఆ రికార్డింగ్ చేసుకొని ఆ మండలం మొత్తం తిరిగి వస్తాం. నేను ఒక ఆటో, మా అబ్బాయి ఒక ఆటో. అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటాం. ఇక అడ్వర్టైజ్మెంట్ కోసం అయితే చేస్తావు. అంటే మరి ఇక జీవనోపాధి ఎట్లా సాగుతుంది మరి మీది? జీవనోపాధి ఇదే, ఆటో తోలుకోవటం, జీవనోపాధి సాగించుకోవటం. తర్వాత ఏమైందంటే 18 సంవత్సరాల నుంచి నాకు ఆర్కెస్ట్రా ఉంది, అయ్యప్ప స్వామి ఆర్కెస్ట్రా. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఇక భజనలకు వెళ్ళటం, ఆ భజనల మీద జీవనాధారం చేసుకుంటా, ఖాళీ ఉన్న టైంలో ఈ పాటలు చేసుకుంటూ ఉంటా. కాకపోతే కొంతమంది నువ్వు ఇంత ఫేమస్ అవుడుతోటే ఈ పాట నువ్వు రాసింది కాదు, వాళ్ళు రాసింది కాదు, ఎక్కడిదో పురాతనములనైతే ఎవరో పుణ్యాత్ముడు రాసుకున్న పాటనైతే ఇంత ట్రెండింగ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకైతే కొంచెం కోపం ఉన్నదట, అరే గీనేంద్రబాయ్ నాకంటే బాగా ఫేమస్ అయిండు కొండలరావు అనుకుంటా వాళ్ళు కొంచెం గుస్సా అవుతారట. మరి అట్లాంటి వాళ్ళకి ఏమని చెప్తావు? నేను చెప్పేది ఏముందండి, ఈ పాట నేనైతే రాయలేదు, పూర్వం నుంచి ఎవరో అజ్ఞాత కవి ఇప్పుడు ఉండు కూడా నాకంటే ముందు చాలా మంది చేశారు ఈ పాట, నా తర్వాత కూడా చేశారు. అయితే భగవంతుడు అనుగ్రహం, అదృష్టం తోడై ఉండాలి, దక్కుతుంది. అదేదో మరి ఆ భగవంతుడి నా పూర్వజన్మ సుకృతము నా భగవంతుడు విన్నాడో ఆ శ్రీరాముడికి నన్ను సమిధగించుకొని ఈ పాట పాడటం, అది నాకు బాగా సూట్ అయ్యి మ్యూజిక్, వాయిస్, ఆ కాంపోజిషన్ చేసిన సందర్భం అన్నీ ఒకటై ఈరోజు ఇంత ఫేమ్ తెచ్చిపెట్టాయి. ఎందుకంటే ఒక డివోషనల్ సాంగ్, ఒక భక్తి గీతం మరి ఖండాంతరాలు దాటిపోయి నా 40 సంవత్సరాల సర్వీసులో ఇంతవరకు చూడలే నేను ఇంత వైరల్ అవటం. చిన్నపిల్లల నోట అదే, పెద్దవాళ్ళ నోట అదే, యుక్త వయసున్న యూత్ నోట అదే, సెలబ్రిటీల నోట అదే, రాజకీయ నాయకుల నోట అదే. ఎక్కడ చూసినా రామనామం నృత్యం చేస్తూ ఉందన్నమాట. అట్లెందుకే మొన్నటికి మొన్న ఇప్పుడు హనుమాన్ జయంతి ఒకటి, మొన్న హనుమాను విజయోత్సవ సభ అని పెట్టిర్రు, అక్కడ శ్రీరాముల నయానికి కూడా ఈ పాట పెట్టుకొని భక్తులు అయితే కోలాటం వేస్తున్నారంటే రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామ రారా కౌసల్య రామ రారా అనుకుంటా చిన్న పిల్లగాళ్ళ కానుంచి పడుసు పిల్లగాళ్ళ దాకా, పడుసు పిల్లగాళ్ళ నుంచి ముసలోళ్ళ దాకా వాళ్ళు కూడా ఈ పాట పెట్టుడుతోటే ఉల్లా నిజం నేను చెప్పేది ఎట్లా చేస్తున్నారంటే భగవంతుని పారవశ్యంలా మునిగి తేల్తారు అనుకోవాలి. అగో గంత మంచి పాటనైతే గీ బాపు నోట్లకి వెళ్ళి ఎంత ట్రెండింగ్ అంటే అంత. అబ్బా నువ్వు పూర్వజన్మలా ఏదో మంచి పనే చేసి ఉంటావు, అందుకనే గా దేవుడు నీ నోటికుంటేనైతే ఈ పాటను జనాలందరికీ పోవయ్యా పాడుకోపో ఇనిపిపో జనాలందరికీ అన్నట్టే ఉన్నది కదా. అవును. అయితే
ఈ పాటనే కాకుండా మిగతాది ఆర్కెస్ట్రా అని అన్నావు కదా, మరి ఆర్కెస్ట్రాలో ఎంతమంది ఉంటారు, ఏమేమి పాటలు పాడతారు? ఒక్కసారి అయ్యప్ప స్వామి గురించి కూడా చెప్పినావు కాబట్టి బాపు, అయ్యప్ప స్వామి పాట ఒక్కటి అందుకోవాలి. ఇది అయ్యప్ప స్వామి అంటే మా ఇంటి ఎలా వెళ్ళిపోయా, ఎందుకంటే నేను 36 సార్లు మాల వేసుకున్నాను. ఈ మాల వేసుకోకముందు నా జీవితం జీరో. మాల వేసుకున్న తర్వాత అంచెలంచెలుగా ఒక మాదిరిగా నా కుటుంబాన్ని నేను సాక్కునేంతగా భగవంతుడు కనికరం ఉంది అయ్యప్ప స్వామి. ఆయన నుంచే శ్రీరాముడి మీద భక్తి నాకు ఏర్పడింది. ఆ భక్తి మార్గంలోకి తెచ్చిందే అయ్యప్ప స్వామి. తర్వాత ఈ 18 సంవత్సరాలకు ముందు తబలాలు డోలక్కుల మీద తాళాలతో భజన చేసేవాళ్ళం. తర్వాత ప్రేక్షకుల ట్రెండ్ మారిపోయింది, ఇక మ్యూజికల్. ఇక 18 సంవత్సరాలు ఆర్కెస్ట్రా పెట్టిన తర్వాత అయ్యప్ప స్వామి మీద పాడాను, శివుడి మీద పాడాను, రాముడి మీద పాడాను, కృష్ణుడి మీద పాడాను, అనేక రకాల పాటలు పాడాను. ఇందులో అయితే అన్నీ కూడా పాడటమే కానీ MP3 సాంగ్స్ అంటూ నాకు లేవు. మామూలుగా ఎవరైనా పాటలు ఉంటే రిహార్సల్ చేసుకోవటం, ప్రోగ్రామ్కి వెళ్ళి పాడటం. మా బాబుకి 14 ఏళ్ళు దాటిపోయిన దగ్గర నుంచి నేను ఎక్కడన్నా ఆర్కెస్ట్రా పెట్టినప్పుడు అక్కడికి వస్తూ ఉండేవాడు. వాడికి మాత్రం ఒక లోటు ఉండేది, ఏమిటంటే మా నాన్నగారితో పాటు పాటలు పాడిన వాళ్ళందరికీ MP3 పాటలు ఉన్నాయి. మనం వెళ్ళగానే బాక్సుల్లో పెడుతున్నారు, మైకుల్లో పెడుతున్నారు. మా నాన్నగారికి లేవు. ఎట్లయినా ఒక పాట చేయించాలనుకున్నాడు. నాకు తెలియకుండా ఆ పాట రఘుకుల తిలక ట్రాక్ చేయించాడు. అదే ఈ రోజున ఈ పాటల ప్రస్థానం మొదలవటానికి కారణం. మీ యూట్యూబ్ ఛానల్లో కూడా రఘుకుల తిలక బాగానే ఫేమస్ అయిందట, ఇంకా వేరే పాటలు కూడా ఫేమస్ అయినట్టు కదా? అవును, 12 మిలియన్స్ వచ్చినాయి రఘుకుల తిలక. ఇంకో టాపిక్ ఛానల్లో పెడితే 4 మిలియన్ల పైన వచ్చినాయి. ఇంకా కొన్ని పాటలు అయితే మిలియన్స్ దగ్గరలో ఉన్నాయి, కొన్ని మిలియన్స్ దాటిపోయి. ఏమన్నా పైకం వస్తుందా మరి మీకు? అవన్నీ మా బాబాయ్ చూసుకుంటాడయ్యా. కాకపోతే పాడటం నా వంతు, రాయటం అతని వంతు. ఆ పాట వదిలిన తర్వాత అది ఇట్టు పట్టు భగవంతుడు వంతు. అంటే ఇప్పుడు మీ కొడుకు రాస్తాడా పాటలు? పాటలు బ్రహ్మాండంగా రాస్తాడు, ట్యూన్ కూడా కడతాడు. అమ్మా, ఇక తండ్రిని మించిన కొడుకు అన్నట్టే. ఇంకొకటి అయ్యప్ప స్వామి గురించి ఒక పాట పాడవా? అయ్యప్ప స్వామి దీక్షలో కొంతమంది అందరికీ మాల వేసుకోవాలి, దీక్ష చేయాలని ఉంటుంది. అయితే కొంతమందికి ఇంట్లో సహకరించుకో, లేకపోతే డబ్బులు లేకో దీక్ష తీసుకుందామంటే కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. అటువంటి వారి గురించి ఒక పాట రాశాడు మా అబ్బాయి. కార్తీకం రాగానే మనసు కలవరిస్తుంది, నీ మాల వేసుకొని దీక్ష చెయ్యమంటుంది. ఇంటిలోన శాంతి లేదు, చేతిలోన పైసా లేదు, అయినా గాని నిన్ను చూసే ఆశ నాకు తగ్గలేదు. శరణం శరణం అయ్యప్ప స్వామి, శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప మా స్వామి, శరణం అయ్యప్ప. పందళ రాజ్యాన పాము పడగల నీడానా వెలసినాడు అయ్యప్ప స్వామి శబరి కొండనా. స్వామి చక్కన, స్వామి పలుకు చక్కన, నిన్ను చూసిన జన్మ ధన్యం అయ్యేనా. పాట రాశాడు. ఈ పాటలా మీకు స్వామి మీద ఎంత ప్రేమ ఉన్నది, ఆ అయ్యప్ప స్వామి మీద మీకు ఎంత ధ్యానం ఉన్నది అనేది అయితే తెలుస్తున్నది. అయితే అయ్యప్ప స్వామి మాలనే ఎందుకు వేసుకున్నారు అంటే మీకు కులవేలు పని చెప్పారు కదా. అంటే అయ్యప్ప స్వామి మాల కొందరికి వేసుకుంటేనేమో మంచి అయితే, కొందరికి వేసుకుంటేనేమో మంచి కాదు, దేవుణ్ణి నిష్టగా నియమంగా మంచిగా పూజిస్తేనే మంచిగా ఉంటుంది. కొంచెం తప్పప్పులు చేసినామనుకో ఎంబటే ఆ ఉగ్రరూపం దాల్చి ఏదో చేస్తాడని అంటారు కదా. సో మీకు ఎట్లా అనిపించిందే మరి? భగవంతుడు ఎప్పుడు శిక్షించడండి. ఏ దీక్ష తీసుకున్నా భగవంతుడు ఆదుకోవడానికి చూస్తాడు, కానీ శిక్షించాలనుకుంటే భగవంతుడు కాడు. దీనికి ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. నువ్వు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్నా, అధపాతాలకు పడిపోవాలన్నా మనసు ప్రధానమైన కారణం. నీ మనసు మంచి వైపు మరల్చాలి తప్ప చెడు వైపు వెళ్ళకూడదు. అటు మంచి వైపు వెళితే ఉన్నత స్థితిలోకి వెళ్ళేది నువ్వే, ఇటువైపు మరల్స్తే అధపాతాళానికి వెళ్ళేది కూడా నువ్వే. భగవంతుడు సాక్షిభూతుడు, పైన ఉంటాడంతే, నీలో ఉన్నాడు. చూడలేక ఎదుగుతున్నావు భగవంతుడిని. నువ్వు చూడగలిగినాడు, నీ లోపలే ఉంటాడు భగవంతుడు. భగవంతుడు ఎక్కడ ఉండడు. దైవనామ సంకీర్తన ఎక్కడ చేస్తే అక్కడే ఉంటాడు. ఇది నేను చెప్పటల్లా, నారదుడే చెప్పాడు. మద్భక్తాహ ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అయ్యా, ఎక్కడైనా ఏదన్నా ఇబ్బంది జరిగి నీకు చెబుదామనంటే ఒకళ్ళు కైలాసం అంటారు, వైకుంఠం అంటారు, భూలోకం అంటారు. అసలు ఎక్కడున్నావు అడ్రస్ తిరిగేలోపు
అక్కడ జరగాల్సింది జరిగిపోద్దంటే నీకు ఒక్కటే గుర్తున్నారదా, మద్భక్తా ఎత్ర గాయంతి, నా భక్తులు ఎక్కడ నా యొక్క నామాన్ని గానం చేస్తుంటారు అక్కడ తిష్ట వేసుకుని కూర్చొని ఉంటాను, నన్ను ఎక్కడ ఎతకక్కర్లా, అక్కడ నేను ఉన్నట్టేనని చెప్పాడు. అట్లాగే భగవంతుడు నమ్ముకొని నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తే ఆ ధర్మం నిన్నెప్పటికీ కాపాడుతుంది. అయితే ధర్మ మార్గంలో వెళ్ళేవాడికి కొన్ని కష్టాలు వస్తాయి, వాటిని అధిగమించాలి. నిన్ను సినిమాలు చూస్తుంటారు, ఇంటర్వెల్ ఆ పైన ఒక 10 నిమిషాల దాకా ఎలను పెత్తనం సాగింది, చివరిలో గెలిచేది మాత్రం హీరో. అంటే ఏమిటి? ధర్మం. ధర్మాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోడు, ఇది నా విశ్వాసం. ఆ మార్గంలోనే నేను మొదటి నుంచి కూడా ఆ ధర్మాన్ని నమ్ముకొని ఉంటున్నా. ఒకళ్ళ గురించి నేను ఆలోచించను, నాకు భగవంతుడు ఎంతో ప్రసాదించాడు, ఏది కూడా నేను అనుకుంటే జరగల. ఒక్కో సమయంలో ఒక్కొక్క కాలంలో భగవంతుడు ఎటు నడిపిస్తే అట్టే వెళ్ళా. ఈరోజు ఇక్కడ ఉండాలని ఆయింది, అది మనం ఎంత అండి అంతే. శివనాజ్ఞలేంది అంటారు. ఇప్పుడు ఈ రోజున కొండల స్వామి హైదరాబాద్ స్టూడియోలో ఉండాలి, ఇది నేను ఎంత వాడిని పల్లెటూళ్ళు ఎక్కడో ఆటో నడుపుకొని క్యాన్వాసులు చెప్పుకునేవాడిని. ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు ఆయన. కాకపోతే ఏంటంటే దీనికి నన్ను సమిధిగా వాడుకున్నాడు. భగవంతుడి నామం అంతరించిపోతున్నటువంటి టైంలో శ్రీరాముడు రఘుకుల తిలకారార అనేటువంటి పాటను ఆయుధంగా ఎంచుకొని అందులో నన్ను సమిధిగా చేసి నా చేత పాడించి ఈ జనమందరి చేత నామం ఉచ్చరింపజేయడం కాదు, నృత్యం చేయించాడు. ఖండాంతరాలు దాటిపోయిన తెలుగు రాష్ట్రాలు కాదు, అమెరికా, లండన్, యూకే, ఎక్కడ చూడు తెలుగు ప్రజలు ఉంటే అక్కడ. ఇప్పుడు వచ్చేటప్పుడు బెంగళూరు నుంచి ఒక ఆయన చేశాడు, అబ్బాబ్బా బెంగళూరులో తెగ పెడుతున్నారు, తమిళనాడు నుంచి చేస్తున్నారు, భాషా పరిధులు లేదు. ఇంకొకటి మతాలకు అతీతంగా కొంతమంది మా కామెంట్లు చూడండి ఆ పాట కింద, నేను క్రైస్తవుండండి ఆ పాట వినకుండా ఉండలేకపోతున్నాను, నేను ముస్లింనండి ప్రతిరోజు ఆ పాట వింటున్నాను. ఒక రామనామం అట్లా ఆవరించుకుపోయింది ప్రపంచం మీద, ఇది ఆయన గొప్పతనం. కాకపోతే ఆ ప్రశంసలన్నీ నాకు వస్తున్నాయి. ఇంకొకటి బాపు, ఇట్లాంటి పాటలు పాడినప్పుడు కానీ భజనలు చేసినప్పుడు కానీ నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇన్ని ప్రశంసలు నువ్వు పొందుతానవు, ఖండాంతరాలు దాటిపోయింది ఈ పాట, మరి ఈ పాటకైతే చాలామంది అబ్బా మంచిగా పాడినవు, ఇంకా మస్తున్నది, రామనామం అయితే ప్రపంచం మొత్తం చెప్తానవు అని ఇట్లాంటి మాటలన్నీ చాలామంది చెప్తారు కదనే. చెప్పినప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మనం ఎక్కడో ఒక మారుమూల పల్లె నుంచి వచ్చాం, ఇటువంటి ప్రశంసలు తెలియదు మనకు. ఈ రోజున ఒక్క పాటతో నా ఇన్నాళ్ళ కష్టాన్ని భగవంతుడు ఒక్కసారిగా అట్లా పటాపంచలు చేసేసాడు. అసలు వాళ్ళు ప్రశంసించినప్పుడు నాకు ఒక కళలాగా ఉంటుంది అనమాట. నేను ఇంకా కళ్ళలో ఉన్నానేమో అనిపించింది అనమాట, ఏంది ఇది అని అనిపిస్తుంది. అదే అసలు ఇది నేనేనా, ఇన్ని ప్రశంసలు నాకు వచ్చినాయా? అవునవును. ఇంకొకటి మరి ఇట్లా చేసినప్పుడు నీకు ఇంతమంది ఫోన్లు అయితే చేస్తారు కదా, మరి సినిమాలకంచి సినిమాలు ఇప్పుడు దర్శకులే కానీ పాటలు రాసేటోళ్ళే కానీ పాడేటోళ్ళే కానీ ఎవరన్నా ఒకళ్ళు ఫోన్ చేసి మరి మా నెక్స్ట్ సినిమాలో మేము ఇది దిత్తానం అట్లా పాడాలి మరి రాయాలి అని ఎవరన్నా కోరుకున్నారా అనే చెప్పారండి. ఏమిటంటే నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు నాగబాబు గారు ఫోన్ చేశారు, చిరంజీవి గారి తమ్ముడు. అవును తెలుసు. నాగబాబు గారు ఫోన్ చేశారు, మిమ్మల్ని హైదరాబాద్ రమ్మన్నారు, వాళ్ళది ఎన్ మీడియా అని ఉంది, అక్కడ మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పారు. చెప్పినప్పుడు నా పరిస్థితి ఆటో దొరుకునే పరిస్థితి, హైదరాబాద్ రావాలంటే చాలా దూరం. ముందు ఇది ఆలోచించింది, ఛార్జీలు కూడా బాగానే అయితే అవుతాయి. నేను ముందు ఏమన్నానంటే గబిక్కిన అమ్మ నేను ఆటోలు తోలుకునేవాడిని, మరి హైదరాబాద్ వచ్చి వెళ్ళటం కొంచెం కష్టంగా ఉందని అనేసా యాంకర్ గారితో. అన్న తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత మా అబ్బాయి మా మిస్సెస్ వచ్చిన తర్వాత ఇట్లా పెద్ద ఆయన ఫోన్ చేశాంట, మరి గబిక్కి నేను ఇట్లా అన్నానంటే మా మిస్సెస్ అంది, అయ్యా వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ, అంత పెద్ద ఆయన పిలిచినప్పుడు డబ్బులు దేందయ్యా, ఈరోజు పోతే మళ్ళీ రేపు సంపాదించుకుంటాం అంతే, నువ్వు ముందెళ్ళి ఆ ఇంటర్వ్యూ ఇచ్చిరామని చెప్పింది. మా అబ్బాయి కూడా అట్లాగే చెప్పారు. హైదరాబాద్ వచ్చాం. వచ్చిన తర్వాత ఇక ఇంటర్వ్యూ జరగడానికి అక్కడ అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇంతలోకి యాంకర్ గారు ఉండి చరణ్ అర్జున్ గారు తెలుసా అని చెప్పి అడిగింది. ఆయన తెలియదు ఏముందమ్మా, అంతకుముందు బోర్డులు అంతమంది కళాకారులు ఆయన దగ్గర పాటలు పాడారు, విమానం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మాకు తెలుసు అన్న. నేను లైవ్లో కాల్ చేస్తా, మీరు మాట్లాడతారా అని చెప్పి అడిగింది అన్న. ఎందుకు మాట్లాడినమ్మా, ఇది మా భాగ్యం అని చెప్పా. ఇక ఇంటర్వ్యూ జరుగుతుండగా ఆ మధ్యలో ఆమె ఫోన్ చేసింది, ఏమండి రక్కుల తిలక పాట పాడిన కొండల స్వామి మా స్టూడియోలో ఉన్నాడు, మాట్లాడతారా అంది.
అమ్మ ఆయన కోసమే ఎదురు చూస్తున్నాం అమ్మ మేము, ఆయన నంబర్ దొరకలేదు, మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన చేత ఒక్కసారి నా లొకేషన్కి పంపించమని చెప్పాడు ఆయన. ఇక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన లేటెస్ట్గా ఏ చికిత్స అనే మూవీ ఒకటి తీస్తున్నాడు. అందులో ఒక వినాయకుడు పాట ఉంది. ఈ హీరో అతని స్నేహితులు శోభాయాత్ర వినాయకుడిని పైకి లేపేటప్పుడు చెప్పేటప్పుడు మంచి మాస్ బీట్లో ఇక ఆ పాట కొండల సాంబాడుతున్నాడని నిర్మాతకి దర్శకుడికి చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఈ రక్కుల తిలక పాట బాగా వింటారంట. ఈ పాటకైతే మేము అభిమానులు, ఆయన వాయిస్ బాగుంటుంది, ఆయన చేత పాడిద్దామన్నారు. అట్లా ఓకే చేసేసారు. ఆ పాట పల్లవ వరకు పాడిన తర్వాత ఇంటికి వచ్చేద్దామని చెప్పి ఇక బయలుదేరుతున్నాం. ఇక ఇందులో మళ్ళీ యాంకర్ ఫోన్ చేసి నాగబాబు గారు విజయవాడ నుంచి వస్తున్నారంట, మిమ్మల్ని కలవాలంటే ఉండమన్నారంట. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.